టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్తో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు విరాట్. పదిహేను సంవత్సరాలుగా కంటిన్యూగా పర్ఫామ్ చేస్తూ ప్రస్తుత క్రికెట్లో నెంబర్ 1 ప్లేయర్గా నిలిచాడు. బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన చాలా రికార్డులను బ్రేక్ చేసి మోడ్రన్ మాస్టర్ బ్లాస్టర్గా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది నుంచి అన్ని ఫార్మాట్లలోనూ మరింత చెలరేగి ఆడుతున్నాడు కింగ్ కోహ్లీ. వన్డే వరల్డ్ కప్ 2023లోనూ బ్యాట్తో దుమ్ము రేపాడు. రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికా టూర్లోనూ కోహ్లీ సత్తా చాటాడు. చాన్నాళ్లుగా టీ20లకు దూరంగా ఉంటున్న ఈ ప్లేయర్ వచ్చే టీ20 ప్రపంచ కప్లో ఆడతాడో లేదోననేది అనుమానంగా మారింది. త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ20 సిరీస్కు ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. అయితే దీనిపై బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ వెరైటీగా రియాక్ట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి పొట్టి ఫార్మాట్ మ్యాచ్లకు కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఉండడంతో టీ20లో ఆడలేదు. అయితే ఈ ఏడాది జూన్లో టీ20 వరల్డ్ కప్ ఉండడంతో అతడు ఆడతాడో లేదోననే సందేహాలు ఏర్పడ్డాయి. ఆఫ్ఘన్తో టీ20 సిరీస్కు కోహ్లీని సెలెక్ట్ చేయడంతో ఈ అనుమానాలకు చెక్ పడింది. టీ20 వరల్డ్ కప్లో విరాట్తో పాటు రోహిత్ శర్మ ఆడతారని హింట్ ఇచ్చేశారు సెలెక్టర్లు. ఈ విషయంపై బీసీసీఐ మాజీ బాస్ గంగూలీ స్పందించాడు. టీ20 ప్రపంచ కప్లో భారత జట్టును రోహిత్ శర్మే కెప్టెన్గా ముందుండి నడిపిస్తాడు. కోహ్లీ కూడా మెగా టోర్నీలో తప్పకుండా బరిలోకి దిగుతాడు. విరాట్ అవుట్ స్టాండింగ్ ప్లేయర్ అని దాదా మెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరూ చాన్నాళ్ల తర్వాత టీ20లో ఆడుతున్నారు కాబట్టి ఎలా పర్ఫామ్ చేస్తారోననే డౌట్స్ పెట్టుకోవద్దన్నాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆడుతున్న తీరు మీద గంగూలీ సంతృప్తి వ్యక్తం చేశాడు. అతడికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2వ టెస్టులో జైస్వాల్ బాగా ఆడాడని, బ్యాటర్లకు ఛాలెంజ్ విసిరిన కెప్టౌన్ పిచ్ పై అతడి బ్యాటింగ్ సూపర్ అన్నాడు గంగూలీ. ఇది కెరియర్ స్టార్టింగ్ మాత్రమేనని, అతడికి ఫ్యూచర్లో మరిన్ని ఛాన్సులు వస్తాయన్నాడు దాదా. కోహ్లీ అద్భుతమైన ఆటగాడని, అతడు ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ ఆడతాడని పేర్కొన్నాడు. అయితే అప్పట్లో విరాట్ కెప్టెన్సీ కాంట్రవర్సీ నేపథ్యంలో అతడికి గంగూలీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐపీఎల్ టైంలోనూ వీరిద్దరికి పడదనేది క్లియర్గా అర్థమైంది. కానీ టీ20లోకి కోహ్లీ రీఎంట్రీ ఇవ్వడంపై దాదా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు షాక్ అవుతున్నారు. కోహ్లీ గంగూలీ కలిసిపోయారని, వాళ్ల మధ్య సంబంధాలు మెరుగయ్యాయని చెప్పడానికి దాదా తాజాగా చేసిన కామెంట్స్ ఉదాహరణ అని చెప్తున్నారు నెటిజన్స్. విరాట్ రీఎంట్రీని దాదా స్వాగతించడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.